వెలువడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఏది వాక్య సంబంధమైనదో లేదా ఏది బైబిల్కి దగ్గరగా అనగా అనుకూలంగా ఉంటుందో మనిషి ఆలోచించాలి అని దేవుడు కోరుకున్నాడు. కోరుకున్న ఫలంగానే ఈ రోజున మనిషిని దేవుడి దగ్గరగా తీసుకురావడానికి లోకములో కనపడుతున్న మాధ్యమాలు ఉపయోగపడుతున్నవి అనుకున్నాడు మనిషి. కానీ అవి ఉపయోగపడటం కంటే నిరుపయోగంగా నిన్ను మలుస్తున్నవి చేస్తున్నవి అన్నది వాస్తవం, నిజం. మీకు అర్థం కావడానికి ఒక మంచి మాట చెప్తాను. అదేంటంటే, ఒక న్యూస్ని లోకములో కనపడుతున్న తెలుగు న్యూస్ ఛానళ్ళు రకరకాలుగా రాస్తుంటవి. ఒకే న్యూస్ ఎందుకు అలా రాస్తున్నవి అని మనం ఆలోచిస్తే వారికి అనుకూలంగా రాయటం వారికి అలవాటు. ఏది నిజమో తెలీదు. ఒక పేపర్లో ఒక రకంగా ఉంటుంది, ఒక న్యూస్ ఛానల్లో ఒక న్యూస్ ఒక రకంగా వస్తుంది. ఎందుకు అలా వస్తుంది అంటే ఆన్సర్ లేదు. అలాగే మనం చూస్తున్నటువంటి వీడియోస్ లేదా లైవ్స్ లేదా డైరెక్ట్గా ప్రసంగాలు వింటున్నప్పుడు జాగ్రత్తగా మనం ఆలకించి అబ్జర్వేషన్ చేస్తే వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్నారో వాక్యానికి దగ్గరగా ఉంటున్నాయో మనం పసిగట్టవచ్చు. కానీ అలా ఆలోచించే ఆలోచన మనకు లేకపోవటం, ఏది చెప్పినా వింటారులే అనే ఒక ధోరణి వాళ్ళు కలిగి ఉండటం ఆత్మీయ జీవితానికి చాలా డ్యామేజ్ అవుతుంది అన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి. బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనము, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అన్నాడు ఆయన. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అన్నాడు ఆయన. పరిశుద్ధమైనది కుక్కలకి ఎలా పెడతాం అసలు మనం? పరిశుద్ధమైనది కుక్కలకి ఎలా పెడతాం? కాస్త కూస్తూ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు వాక్యం అనుకుంటున్నాం. మిమ్మల్ని ఏదో ఆలోచించటానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడు అని ఈ మత్తయ్య గారి ద్వారా మనకు అర్థమవ్వాలి. మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అన్నాడు. మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి అన్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు? ఏం చెప్పాలనుకుంటున్నాడు? చదవండి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. ముత్యము అనగానే వెలకట్టలేనిది అని అర్థం. రూపకలంకారంగా మాట్లాడుతున్నాడు. ముత్యము వెలకట్టలేనిది, వెలకట్టలేనిది. వెలకట్టలేనిది లోకములో ఏదైనా ఉన్నది అంటే అది వాక్యమే. ఎందుకంటే విలువ పెట్టి కొనబడిన వారము. వెలకట్టలేని విలువది, తన స్వరక్తం అది. ఇప్పుడు
మీ ముత్యములు అంటున్నాడు. మీ ముత్యములు అంటున్నాడు అంటే మీరు సంపాదించుకొనిన ముత్యములు అని అర్థం. అక్కడ మీరు సంపాదించుకొనిన ముత్యములు అని అర్థం. వాక్యాన్ని సంపాదించుకోవాలంటే ఎంత కష్టపడాలో వాక్యాన్ని గొప్పగా నేర్చుకున్న వాడికి మాత్రమే అర్థమవుద్ది. నిజమండి. వాక్యాన్ని ఎంత కష్టపడి సంపాదించుకోవాలో వాడికే అర్థమవుతుంది దాని విలువ. మీ ముత్యములు అన్నాడు ఆయన. మీ ముత్యములు అన్నాడు ఆయన. అందుకని ఒక మంచి మాటని మనకు అవసరం ఈ సందర్భంలో చూసుకొని బైబిల్ నుంచి వద్దాం. ఒకసారి సామెతల గ్రంథాన్ని పరిశీలించి 21:29 భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకును. భక్తిహీనుడు ముఖమును మార్చుకొనును అన్నాడంటే, భక్తిహీనుడు ముఖమును మార్చుకొనును అన్నాడంటే మార్చు కాదు, మార్చుకోవటం. అది భక్తిహీనుడు ముఖాన్ని మార్చుకుంటున్నాడు, యథార్థవంతుడు ప్రవర్తన చక్కబెట్టుకుంటున్నాడు. మీ ముత్యములు అన్నాడు ఆయన. అంటే ఎంత కష్టపడి సంపాదించుకున్నామో, భక్తి కలిగి, దేవుని పట్ల ఆలోచన కలిగి, ఆయన ఉద్దేశము కలిగి, వాక్యానికి మనం ఎంతగా ఎడిక్ట్ అయితే అంత లోతైనటువంటి భావంతో ఈ రోజున వాక్యాన్ని మనం డెలివరీ ఇస్తున్నాం, దేవుడి గురించి చెప్పగలుగుతున్నామంటే దీని వెనక ఉన్నటువంటి కష్టం మీ అంటే సొంతమైపోయింది. అంటే ఇది సంపాదించుకోవటంలో మనం ఎంత కష్టపడ్డాం. భక్తిహీనతకి లోనవ్వకుండగా, ఎవరైనా గొప్పగా వాక్యం చెబుతున్నప్పుడు మనం చూసి ముఖం మార్చుకోకుండగా, మనం ఎందుకు చెప్పలేము, దేవుడిని ఏదైనా అడిగితే అని ఎందుకు ఇవ్వాలి అంటే నేనేం చేయాలి అన్న దూరంలో ఆలోచించి, అహర్నిశలో శ్రమించి, వాక్యం పట్ల గ్రిప్పు కలిగి, పరిశుద్ధాత్మ ప్రేరణతో, ప్రార్థన సహవాసముతో, భక్తి గల నీతి గల ఆలోచనతో 66 పుస్తకాల మీద అద్భుతమైనటువంటి ప్రాసెసింగ్ లైన్ని ఈ రోజున మనం ఓన్ చేసుకోగలిగాము అంటే మీ అన్న పదంలో అంత దాగి ఉన్నది అని అర్థం. ఇట్స్ మీ, ఇది మీది, ఇది నాది. అంటే ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఎంత కష్టం మనం చెప్పుకుంటూ ఉంటాం. చాలా కష్టపడ్డానండి ఇంటి గురించి, చాలా. అంటే మన కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని వెనకాల మన కష్టం. పరిశుద్ధమైనది అన్నాడు ఆయన. పరిశుద్ధమైనది, పరిశుద్ధుడు ఇవ్వగలిగింది పరిశుద్ధమైనది. కుక్కలకు పెట్టకుడి, ఇక్కడ జంతువు వచ్చేసింది. కుక్క అంటే జంతువు. మీ ముత్యములను అన్నాడు ఆయన. మీ అంటే మనం సంపాదించుకున్నాం. ఎంత కష్టపడితే ఈ రోజున దేవుని సన్నిధిలో, దేవుని వాక్యముతో మనం స్నేహ సంబంధాన్ని అలవర్చుకుంటున్నాం, కనపరుచుకోగలుగుతున్నాం. ఇట్స్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ. ఈ సంపద నాకు స్వాస్థ్యం. అదనమాట అక్కడ అర్థం. మీ అన్నాడు ఆయన. ముత్యములను పందుల ఎదుట వేయకుడి. కుక్కలు, పందులు అన్నాడు. అంటే జంతువులు మాట్లాడుతున్నాడంటే జంతువుల్లో ఉండే స్వభావం మనుషుల్లోకి వచ్చి ఉన్నదేమో ఆలోచించాలి. అక్కడ జంతువుల స్వభావం, అది జంతువుల స్వభావం మనుషుల్లోకి వచ్చి ఉన్నదేమో, అందుకే ఆ మాట మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు కుక్క స్వభావం మనకు తెలుసు. కుక్క ఎలా ఉంటుంది, అక్కడక్కడ తిరుగుతుంది. ఊర కుక్క, ఊరి మీద పడి తిరిగే కుక్క అంటారు దాన్ని. అక్కడక్కడ తిరుగుతుంటుంది, ఏది పడితే తింటుంది, ఆ దెబ్బల్లోకి వెళ్తుంది, రోడ్ల మీదకి వెళ్తుంది. అది చెత్త చెదారమా, మంచిదా కాదా ఏం ఆలోచించదు. తినిందా తింటది. తిన్న తర్వాత ఎంత తిన్నదో తెలియకుండా తిని దానికి ఏమవుతుంది అంటే లోపల తిప్పిద్దండి. ఏ పెడితే తినకూడదు. బాడీ జాగ్రత్తగా ఉండాలంటే చాలా తగ్గించుకోవాలి జీవితంలో.
కుక్కను చూసి నేర్చుకోవాలి మనం కూడా కొన్ని. అది కక్కుతున్నప్పుడు ఆ శబ్దాన్ని కూడా వెళ్ళలేం మనం అక్కడ. కుక్క కక్కేటప్పుడు వెళ్ళలేం తెలుసా, ఐ అని అంటే ఇంట్లో ఉన్నా సరే బయటకు వచ్చి మరీ గద్దిస్తాం కనబడపోయినా. తినేటప్పుడు చూడలేం, కక్కేటప్పుడు వెళ్ళాం. విచిత్రం ఏంటంటే మరలా కక్కిన దాని దగ్గరికి వచ్చి తింటుంది కుక్క. అందుకే మాట్లాడుతున్నాడు, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అన్నాడు ఆయన. కుక్క స్వభావం తెలిస్తే పరిశుద్ధమైన వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా లోకానికి మనం అందించగలుగుతామో, తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటో మనకు అర్థమైపోద్ది. జాగ్రత్త తీసుకోవాలి అక్కడ. మీ ముత్యములు మీ 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 సొంతం, చాలా కష్టపడి సంపాదించారు. ముత్యము అనగా వెలకట్టలేనిది, ఇన్ఫినిటీ ఆఫ్ వాల్యూ. అది సచ్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏదన్నా ఉందంటే ద వర్డ్ ఆఫ్ గాడ్, అది బైబిల్. అది చాలా ఒక ఉన్నతమైనటువంటి విలువ ఏదైనా ఉన్నది అంటే అది వాక్యం. ఇప్పుడు ఆ వాక్యాన్ని సంపాదించుకున్న మనము కుక్క తన వాంతికి తిరుగుతుంది. అలా అప్ అండ్ డౌన్ క్యాండిడేట్లు అన్నవాడు దేవుళ్ళలోనో లేకపోతే కాపరిగానో లేకపోతే విశ్వాసిగానో లేకపోతే మరొక రకంగానో ఉంటాడు. వాడికి చెబుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి, జాగ్రత్తగా చెప్పాల్సిన అవసరం ఉన్నది అని మాట్లాడుతున్నాడు ఆయన. నిజం ప్రియమైన దేవుని పిల్లరా, అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాయా అంటే జంతువుల స్వభావము, జంతువుల యొక్క మైండ్ సెట్ మనుషుల్లో కూడా ఉన్నది. మీరు జాగ్రత్త. కష్టపడి సంపాదించుకున్న వాక్యము మీ ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మీరు అందించడానికి ప్రయత్నించినా, చెప్పడానికి ఏదైనా చేసినా కష్టం. అంటే జాగ్రత్తగా దేవుడి యొక్క వాక్యాన్ని చెప్పవలసిన అవసరం ఉన్నది అన్నాడు ఆయన. ఇప్పుడు దేవుడి వాక్యాన్ని అందరూ జాగ్రత్తగానే చెప్తారుగా, అందరూ జాగ్రత్తగానే చెప్తారుగా. ఎక్కడ జాగ్రత్తగా చెబుతున్నారు మీరు చెప్పండి? దేవుడి వాక్యము వెదజల్లబడుతున్నప్పుడు జాగ్రత్త అన్నది చెప్పేవాడి దగ్గర కానీ, వింటున్న వాతావరణంలో కానీ మరెక్కడైనా కనపడుతుందా? ఫస్ట్ చూడాలి. మనం సంఘానికి వెళుతున్నామంటే సంఘములో వాక్యం డెలివరీ అవుతున్నప్పుడు ఆ అట్మాస్ఫియర్ అన్నది ఎలా ఉన్నది అని మనం ఆలోచించాలి. ఎలా ఉన్నది? జాగ్రత్తగా ఉన్నదా, లేకపోతే జాయ్ఫుల్గా ఉన్నదా, లేకపోతే ఆహ్లాదకరంగా ఉన్నదా, లేకపోతే మన ఇష్టానికి ఎలా ఉన్నా అది సమర్థించేదిగా ఉన్నదా? ఇన్ని రకాలుగా ఒక సంఘానికి వెళ్తున్నటువంటి విశ్వాసిగా నువ్వు గ్రహించాలి, నువ్వు వినాలి, అబ్జర్వేషన్ చేయాలి. ఇన్నున్నాయని అడుగుతున్నాడు ఆయన. అది అన్ని ఉంటేనే నువ్వు కష్టపడి సంపాదించుకున్న ముత్యం విలువ వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అంటే వాక్యము ఏమైందయ్యా అంటే ఒక కుక్క స్వభావం, ఒక పంది స్వభావం కలిగినటువంటి మనుషుల మధ్య అది త్రొక్కివేయబడుతుంది అంటున్నాడు ఆయన. వాక్యాన్ని తొక్కేది ఎవడు ఈ రోజున? ఎవడు తొక్కుతున్నాడు? కుక్క స్వభావం గలవాడు. అది కనుక వీరి నుంచి వారి దగ్గర ఉన్న పిల్లలను రక్షించడం కొరకు ఈ సబ్స్క్రైబ్ అంశాన్ని తీసుకొస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ప్రతి రెఫరెన్స్లో దాగి ఉన్న భావం మీకు అర్థమవుతుంటుంది. లేకపోతే ఎవడేం చెప్పినా మనం వింటూనే ఉంటాం. నాకు చాలామంది పిల్లలు వాట్సాప్ పెట్టారు, ఈ నెలాఖరికి ఒక అంశాన్ని అందిస్తాను అయ్యా, మరి యెషయా గారి కుమారుల గురించి చెప్పాలి, కొంచెం చాలా డౌట్ఫుల్గా ఉన్నది అని మాట్లాడారు. మరి ఇంకొకరు వచ్చేసి అయ్యా మరి మత్తయి సువార్త 1:16 కానీ లేకపోతే ఆ లోకాలో కానీ
మనం మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు వంశావళి మాట్లాడుతున్నప్పుడు 2 రకాల వేరియేషన్స్తో అక్కడ మాట్లాడుతున్నారయ్యా, దాన్ని కూడా మీరు చెప్పాలి. యేసుక్రీస్తు వారి గురించి డౌట్ కదా ఇది. యేసుక్రీస్తు వారికి తండ్రి అనుకుంటున్నటువంటి యేసోబు గారి మీద వచ్చిన డౌట్ అది. ఇప్పుడు దానికి కూడా పోయినంత క్లారిటీ ఇవ్వాలి. ఒక సందర్భంలోనే ఏలీ కుమారుడు యేసోబు అంటాడు, మరొక సందర్భంలోనేమో యాకోబు కుమారుడు అంటాడు. ఇలా ఏమవుతుంది అసలుకి? నేను ఖచ్చితంగా నెలాఖరికి ఇస్తానయ్యా, ఆల్రెడీ నేను వాట్సాప్ పెట్టేశాను చాలా వరకు, ఈ నెలాఖరు వరకు ముందే చెప్పేశాను, చెప్తానన్నా. అంటే మనం ఏం చూస్తున్నాం? ఎక్కడో ఆగిపోయాం. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకు ఇన్ని రకాల కన్ఫ్యూజన్లో ఉండిపోయాం? అందుకనే ఆ అంశం కూడా మనం అందిస్తున్నాం కదా, ఆ అంశాన్ని కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టేశాను, ముందే నెలాఖరు వరకు అన్నీ రాసేసాను. అది మాట్లాడుతుంది. ఎప్పుడు ఇది కూడా ఫ్రైడే, నెక్స్ట్ ఫ్రైడే వచ్చేసింది. కన్ఫ్యూజన్కి ఆద్యులు, కన్ఫ్యూజన్లో ఆరాధ్యులు. కన్ఫ్యూజన్ కలిగించిన వాడు ఎవడో? నువ్వు ఆరాధిస్తున్న వాడే. కన్ఫ్యూజన్ ఎవడున్నాడు? దేవుని ఆరాధించేవాడు ఉన్నాడు. దీని కొన్ని క్లారిటీ కావాలి. అంటే ప్రతిదీ నేను ఎలా ఆలోచిస్తున్నా మీకు చెబుతున్నా ప్రియమైన దేవుని పిల్లరా. ప్రతిదీ ఎందుకింత జాగ్రత్తగా తీసుకొస్తున్నా కనుక అవి అక్కడ ఆలోచిద్దాం, ఇవి ఇక్కడే ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ కుక్కల స్వభావము, పంది స్వభావాల కలిగినటువంటి మనుషుల మధ్య వాక్యము నలిగిపోతున్నప్పుడు వాటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేయగలుగుతున్నావేమో మనం ఆలోచించాలి. అంతే కదండి. మరి అదే అన్నాడు అక్కడ. మళ్ళా చూద్దాం మళ్ళీ ఆ మాటని. 7:6 మత్తయి సువార్త. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పదుట వీటి వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ కాళ్ళతో త్రొక్కి పైగా మళ్ళీ మనల్ని చంపేస్తాయి అంటాడు ఆయన. అంటే ఒక జంతు స్వభావాన్ని మనిషి కలిగి ఉండి వాక్యాన్ని వాడు కన్ఫ్యూజన్లోకి తీసుకెళ్ళటమో, క్లారిటీ లేకుండా బోధించటమో, వాడి ఇష్టానుసారంగా చేయటమో జరుగుతున్నప్పుడు మనము కష్టపడి సంపాదించుకున్న ఈ వాక్యం వీరి దగ్గర నుండి వారిని మేలుకొల్పాలి అని దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు బాగా ఆలోచిద్దాం అండి. కుక్కలు పందులు అంటున్నాడు కాబట్టి బాగా ఆలోచిద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. 2వ పేతురు 2వ అధ్యాయము 22వ వచనము. కుక్క తన వాంతికి తిరిగినట్లును కడగబడిన పంది బురదలో దొర్లుటకును మళ్ళిటకును నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. కుక్క తన వాంతికి తిరిగినట్లును. కుక్క తన వాంతికి తిరుగుతుంది. అట్లా కుక్క తన వాంతికి ఎలా తిరుగుతుందయ్యా అంటే చెప్పాను ఫస్ట్ మీకు ఇంట్రొడక్షన్లో. వీధిలో అక్కడ తినేస్తుంది, అరగదు. దెబ్బల మీద వీధిలో వీళ్ళు బారేసింది తినేసి ఒక చోటకు వచ్చి కక్కుతుంది. ఆ శబ్దం వెళ్ళకపోతున్నాం మనం. తిరిగి కక్కిన తర్వాత మళ్ళీ దాన్ని వదిలిపెట్టి పోతుంది అంటే మళ్ళీ అక్కడికే వస్తుంది. అంటే తన స్వభావాన్ని మార్చుకోవట్లేదు.